అది అమానవీయ క్రూరమైన అభిప్రాయం. అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని, బలవంతం పెట్టడం లేదా వివస్త్రను చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైన క్రూరమైనదిగా అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జ్ మసీన్ ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలాన్ని వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. మార్చి 17న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాదాస్పద తీర్పులోని పేరాలు 21, 24, 26లు న్యాయ సూత్రాలకు విరుద్ధమైనవిగా తెలిపింది. వీటిని ఉటంకిస్తూ ఇతర కేసుల్లో నిందితులకు ఉపశమనం కలిగించేలా న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇవ్వరాదంటూ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది వర్తిస్తుంది అని చెప్పేసింది. ఇక సుప్రీంకోర్టు ఏదైతే అలహాబాద్ హైకోర్టు జడ్జి 2021లో ఒక బాలిక పైన జరిగిన కేసు గురించి తీర్పు ఇచ్చిందో, ముఖ్యంగా ఆ అమ్మాయి అంటే ఆ గ్రామస్తులే ముగ్గురు అబ్బాయిలు బైక్ మీద వెళ్తూ అమ్మాయిని తీసుకెళ్లారు, డ్రాప్ చేస్తామన్నట్టు తీసుకెళ్లి ఒక కల్వర్ట్ దగ్గర ఆపేసి ఆ అమ్మాయిని ముందు భాగాన్ని తాకడం, ఛాతీ భాగాన్ని తాకడము, ఆ అమ్మాయి డ్రెస్ లాగడము, ఇవన్నీ చేస్తే అమ్మాయి భయపడిపోయి గట్టిగా అరవడంతో స్థానికులు, అటువైపు వెళ్తున్న స్థానికులు దాన్ని గమనించి అక్కడికి రావడం, వాళ్ళు రావడం గమనించిన నిందితులు పారిపోవడం, ఇదంతా జరిగింది. దీనిపైన కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఇది అలహాబాద్ హైకోర్టు చేరింది. మొత్తానికి అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పునిస్తూ అది అత్యాచారం కిందకి రాదు అని చెప్పారు. మరి ఏ రకంగా అత్యాచారం కిందికి వస్తుంది అంటే, ఏం చేస్తే అత్యాచారం కిందకి వస్తుంది? రేప్ చేస్తేనే అత్యాచారం కిందకి వస్తుందా? దీనిపైన హైకోర్టు ఏదైతే కనుక జస్టిస్ రామ్ నారాయణ మిశ్రా ఇచ్చారో తీర్పు, దీనిపైన మహిళా సంఘాలు మండిపడ్డాయి. కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి గారు కూడా దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని తీసుకొని విచారణ జరిపింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది అమానవీయమైన క్రూరమైన అభిప్రాయము జడ్జిది అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా పేర్కొనడం జరిగింది. నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకపోతది, ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది మంత్రి ఉత్తమ్. 3 బ్యారేజీల డిజైన్లలోనే లోపాలున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు వచ్చింది. వారంలో ఎన్డీఎస్ఏ 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వస్తుంది. వాటి ఆధారంగానే ముందుకు వెళ్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి. ఇక తుమ్మిడిహెట్ట వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. తుమ్మిడిహెట్ట నుంచి మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని ఎందుకు మార్చారో ఇప్పటికీ స్పష్టత లేదు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవన్న సాకును చూపించి ప్రాజెక్టు వ్యయాన్ని 38,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచింది. రన్నింగ్ కాస్ట్ కూడా 18,000 కోట్లకు పెరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవంటూ సిడబ్ల్యూసీ చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ తాము అలా ఎప్పుడు చెప్పలేదని సిడబ్ల్యూసీ క్లియర్ గా చెప్పింది. తుమ్మిడిహెట్టి దగ్గర కూడా బ్యారేజీ నిర్మిస్తామని చెప్పిన గత సర్కార్ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను తీసుకురాలేకపోయారు. టెలిమెట్రీల విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించిందని చెప్పేసి నిన్న అసెంబ్లీలో అయితే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తుమ్మిడిహెట్ట వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు అని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. అలాగే నీళ్లు నింపితే మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే కనుక మళ్ళీ కొట్టుకోపోతుంది. మేడిగడ్డలో అయితే కనుక ఒక బ్లాక్ కూలిపోయింది, పగుళ్ళు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన కమిషన్ ని వేశారు. ఎందుకు ఇలా జరిగింది అన్న దానిపైన. సో ఈ నేపథ్యంలోనే ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది, ఏంటంటే నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకోపోతుంది అని అయితే ఏదైతే చెప్తున్నారో ఎన్డీఎస్ఏ కూడా ఇదే చెప్పింది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. 3 బ్యారేజీల డిజైన్లలోనూ లోపాలున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇక వారంలో ఎన్డీఎస్ఏ అలాగే 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది. వాటి ఆధారంగా అంటే ఆ రిపోర్ట్స్ లో ఏముందో చూసుకొని వాటి ఆధారంగానే ముందుకు వెళ్తాము అని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే కనుక కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే సభలో నన్ను మాట్లాడిస్తలేరు, స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ, నా సీట్ లో నేను సైలెంట్ గా కూర్చుంటున్నా, వారం నుంచి ఇదే పరిస్థితి అనేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు. అసలు లోక్సభలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదు. స్పీకర్ ఓం బిర్లా నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అనవసరంగా సభను వాయిదా వేస్తున్నారు, సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభ సాంప్రదాయం. సభలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది. ప్రధాని మోడీ
ఒకరోజు మహాకుంభమేళా గురించి మాట్లాడారు. ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోడీని ప్రశ్నించాలని అనుకున్నా, కానీ నాకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే కనుక చెప్తున్నారు. మొత్తానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడానికి సభాపతి మైకు ఇవ్వట్లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. మరి ఇది ఏ రకంగా కరెక్ట్, అంటే లోక్సభలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. వారం రోజుల నుంచి నేను సైలెంట్ గానే కూర్చున్నాను అని చెప్పేసి వాపోతున్నారు. మరి సభలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకరోజు అంటే లోక్సభ సమావేశాల్లో భాగంగా ఒకరోజు ప్రధానమంత్రి మహాకుంభమేళా గురించి మాట్లాడారు. ఆ రోజు నేను నిరుద్యోగం గురించి మాట్లాడాలనుకున్నాను, ప్రశ్నించాలనుకున్నా, నాకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే కనుక వాపోయారు. మరి ప్రతిపక్ష నేత మాట్లాడకుండా సభని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు అధికార పక్షం మాట్లాడేటప్పుడు ప్రతిపక్షం కూడా మాట్లాడితేనే కదా, అదే కదా, ఇద్దరు మాట్లాడితేనే. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలైనా పార్లమెంట్ సమావేశాలైనా ఏదైనా సరే అధికార పక్షం ప్రతిపక్షం రెండూ మాట్లాడాలి. అప్పుడే సమస్యలు ఏంటి అన్నది తెలుస్తుంది. అధికార పక్షం చేస్తున్న వాటి మీద ప్రతిపక్షాలకు అభ్యంతరాలు ఉంటే చెప్తారు, లేదా ప్రతిపక్షాలు ఏవైనా మాట్లాడుతుంటే ఒకవేళ అవి కరెక్ట్ కాదు, తప్పుగా మాట్లాడుతుంటే దాన్ని ఆక్షేపిస్తారు ప్రధాన పక్షం. ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ప్రతిపక్ష నేతకే స్పీకరు అంటే మాట్లాడనివ్వలేదు, మైక్ ఇవ్వలేదని అయితే ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టు వార్తా కథనం అయితే కనుక ఉంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలో కూడా, అంటే మనది ప్రజాస్వామ్య దేశం, మరి ఇలా ఉంది అంటే కనుక మరి దీన్ని ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.